ఇది మీషోలో సెల్లింగ్ చేసేవాళ్ళు నిజంగా ఒప్పుకుంటారు నేను చెప్పేది. ఎందుకంటే కస్టమర్‌కి లాస్ అవ్వకుండా, ఇటు సెల్లర్‌కి లాస్ అవ్వకుండా నేను ఒకటి అయితే చెప్తున్నా అనమాట. అంటే ఈ రూల్ వస్తే బావుండు అని అనిపించింది నాకు. ఏందంటే ఇప్పుడు కస్టమర్ అనేది ఒక ఆర్డర్ మన దగ్గర బుక్ చేసుకున్నప్పుడు సెల్లర్‌గా మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది మీషో వాడు తీసుకోవాలనమాట. మనం కరెక్ట్ ప్రోడక్ట్ ప్యాక్ చేస్తున్నామా లేదా అనేది. మనం ప్యాక్ చేసిన వీడియో అయితే వాళ్ళ దగ్గర అప్లోడ్ చేయాలి. అట్లా చేసే ఒక ఆప్షన్ ఉంటే బావుంటది. అట్లనే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డెలివరీ బాయ్కి ఇచ్చేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకోవాలి. ఆ వీడియో మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డెలివరీ బాయ్ కస్టమర్ దగ్గర ఒక వీడియో తీసుకోవాలి మేము ఇచ్చేసినాం అన్నట్టుగా. మళ్ళీ కస్టమర్ కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే చేయాలన్నమాట. కంటిన్యూ వీడియోగా స్టార్టింగ్ నుంచి మనం పంపించిన ప్రోడక్ట్ మన ఫోటోకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీషో వాడు చెక్ చేసుకున్న తర్వాత అది కరెక్టా రాంగా అనేది అప్పుడు చార్జ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నిజంగానే కరెక్ట్ ప్రోడక్ట్ పంపించినా సరే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మాకు రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, మాకు చినిగిపోయింది వచ్చింది అని చెప్పేసి సిల్లీ రీజన్స్ అయితే పెడుతున్నారు. ఈ ఆప్షన్స్ లేకపోవడం వల్లనే ఒకవేళ కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందని మీషో వాడు నిజంగా ఆ వీడియో ఒకటి ప్రూఫ్ ఉంటుంది కదా, ఆ వీడియో చూసి మీకు కరెక్టే వచ్చింది కదా మీరు ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు రిటర్న్ చేయాలనుకుంటే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక రూల్ అయితే పెట్టాలి. అప్పుడు మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో అయితే తీసుకోవాలి మన ప్రోడక్టే ప్యాక్ చేసినట్టు తీసుకొని మళ్ళీ అది కూడా కనిపించేలాగా ప్రోడక్ట్ ఇప్పుడు మనకి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కదా ఆ కవర్స్లో ప్యాక్ చేసి అది డెలివరీ బాయ్కి ఇచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకోవాలి, ఆ డెలివరీ బాయ్ మనకి ఇచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకోవాలి. మళ్ళీ మనం కూడా ఇంటికి వచ్చిన తర్వాత మనకి కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందే లేదా అని చెప్పేసి వీడియో అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎట్లాగో మనం క్లెయిమ్ చేసుకోవాలంటే తీయాలి కాబట్టి అట్లా చేస్తే కొంచెం ఫ్రాడ్ అన్న తగ్గుతుంది అని నా ఉద్దేశం అనమాట. ఇదేదో పెద్ద ప్రాసెస్ లాగా ఉంది కదా, నిజంగా ఇట్లా చేస్తే కొంచెం ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయని అని అనిపించింది. మీలో ఎంతమంది నిజంగా దీనికి ఒప్పుకుంటారో కమెంట్ చేయండి.